మోదీ పొగపెట్టి పంపించిన పార్టీ పెద్దలే రారమ్మని పిలిపించారు. నీ సేవలు అవసరం లేదని మాతృ సంస్థ వైపుకు తరిమేసిన వాళ్లే ఇప్పుడు అవసరం పడిందంటూ ఎర్రతివాచి పరిచారు. ఆయనే బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం ప్రాంతానికి చెందిన రామ్ మాధవ్ ప్రస్తుతం ఢిల్లీలో సెటిల్ అయ్యారు. మోదీ తొలి మంత్రిత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వచ్చిన రామ్ మాధవ్ తర్వాత పార్టీ పెద్దల ఆగ్రహానికి లోనై ఆర్ఎస్ఎస్ వైపుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జెన్జీ ఉద్యమాలు, బీజేపీ వ్యతిరేక శక్తులు పెరగటంతో వాటికి కౌంటర్ స్ట్రాటజీ రూపొందించే నాయకులు పార్టీకి అవసరమైంది. దాంతో రామ్ మాధవ్ సమర్థతను గుర్తించిన పార్టీ ఆయన్ను పిలిచి జాతీయ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ మార్గనిర్దేశనం చెయ్యాలని రామ్ మాధవ్ ను ఆహ్వానించారని అనుకోవాలి. మోదీ, అమిత్ షాకు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారనుకోవాలి. రామ్ మాధవ్ కు ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయి. సంస్థలో ఉంటూ ఆయన ఆర్ఎస్ఎస్ పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. 2014 వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించిన రామ్ మాధవ్ ను మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తొలినాళ్లలో రామ్ మాధవ్ ఎంతో సమర్థంగా పనిచేశారని పేరుండేది. ప్రధాని మోదీకి కుడిభుజంగా ఉంటూ విదేశాంగ విధానంలో ఆయనకు కీలక అప్డేట్స్ ఇచ్చేవారు. మోదీ విదేశీ పర్యటనలను పర్యవేక్షించేవారు. ప్రవాస భారతీయులతో మోదీ ఇంటరాక్షన్ ను ఎన్ఆర్ఐలతో కలిసి ఆయన పర్యవేక్షించేవారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా కూడా అక్కడ పార్టీ అభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. కాకపోతే రామ్ మాధవ్ కొన్ని తప్పులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్ర యూనిట్లు ఆయన ఓవరాక్షన్ ను భరించలేకపోయాయని చెబుతారు. ఇక చైనా అమలు చేస్తోన్న వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ను అరికట్టడానికి ఇంటర్నేషనల్ డెమోక్రటిక్ యూనియన్ లో బీజేపీ చేరాలని ఆయన ప్రతిపాదించారు. మరోపక్క విదేశాంగ మంత్రి పదవిని ఆశించిన రామ్ మాధవ్ తన కోరికను మోదీ, అమిత్ షా వద్ద ప్రస్తావించకుండా స్వయంగా ఏదో చెయ్యబోయి భంగపడ్డారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను ఉపయోగించుకుంటూ ఢిల్లీలోని వేరువేరు దేశాల రాయబారులను తన వద్దకు పిలిపించుకునేవారని ఆరోపణలు వచ్చాయి. పైగా 1-2 టీవీ ఇంటర్వ్యూల్లోనూ ఆయన నోరు జారి పార్టీని ఇరకాటంలో పెట్టారని చెబుతారు. అందుకే ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి తిరిగి ఆర్ఎస్ఎస్ కు పంపారని అప్పట్లో చెప్పుకున్నారు. బీజేపీకి మళ్లీ రామ్ మాధవ్ అవసరం వచ్చింది. దేశంలో జెన్జీ ఉద్యమాలు బలపడుతూ బీజేపీని సవాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యూహాలతో కౌంటర్ ఆపరేషన్ సాధ్యమనిపించింది. రామ్ మాధవ్ దక్షిణాది వారే అయినా ఉత్తర ఈశాన్య రాష్ట్రాల యూత్ ఆలోచన విధానాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నారని చెప్పాలి. బీజేపీలో జెన్జీని యాక్టివ్ చేసే విధంగా రామ్ మాధవ్ వ్యూహాలు ఉండాలని పార్టీ పెద్దలు కోరుకుంటున్నారు. అదే టైంలో భారత విదేశాంగ విధానంలోనూ తడబాట్లు కనిపిస్తున్నాయి. వాటిని కూడా సరిచేయాల్సిన బాధ్యత రామ్ మాధవ్ పై పెట్టబోతున్నట్లు సమాచారం.